ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి. నేనా? మీరు టోనీ అమ్మ చెల్లి కదా? అవును. మీరు? మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఇప్పుడు టోనీ అమ్మ ఎలా ఉన్నారు? రికవర్ అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఆ పాప ఎంత చెడ్డ విషయం తెలుసా? మీ మామ చాలా చెడ్డవాడు. ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆవిడ ఎలా చేస్తుందో దేవుడికే తెలియాలి. మినీ యాక్చువల్లీ తను ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. మాకు అన్నీ తెలుసు. 4 రోజులుగా తను చాలా చెడిపోయింది. టీచర్ అంతా తన గురించి కంప్లైంట్ చేస్తున్నారు. అయినా అక్కడ ఆవిడ్ని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా. అలాగంతా ఏం కాదు. మినీ ఇప్పుడంతా నాతోనే ఉంటుంది. తెలుసు, కానీ అమ్మ ప్రేమ అనేది వేరు. అయినా నీ లైఫ్ స్టైల్లో తన్ని ఎలా చూసుకుంటావు, ఎలా పెంచుతావు, ఎలా చూసుకోగలవు? తెలుసా, పోయిన వారం ఎవరినో కొట్టి నెత్తురు గాయం చేసింది. తన గురించి ఏమి చెప్పాలి? చాలా కష్టమైన కండిషనే. ఇంత చిన్న అమ్మాయి గురించి అందరూ గాసిప్ చేస్తుంటే నాకే అర్థమవుతుంది. మేం చెప్పేది తప్పుగా తీసుకోకండి, మీ మంచికే. సమస్య మీ దగ్గరది కాదనే నేనే చెప్తున్నాను. అదేంటో తెలుసా, మీ ఫ్యామిలీ ఉంది కదా, అది బాగా పాయిజనస్ అయింది. పాయిజన్ అన్ని చోట్ల ఉంటుందని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. మీకు విషయమే అర్థం కావట్లేదు. ఇలా చూడు, అమ్మా తర్వాత పిన్ని చాలా వేరు వేరు. చూడండి, ప్రేమ అనేది మార్కెట్లో అమ్మే త్రాసు లాంటిది కాదు. అమ్మది పెద్దదా పిన్నిది పెద్దదా అని వెయిట్ వేసి చూడడానికి. అంతేకాకుండా నా గురించి మినీ గురించి మీరేం బాధపడే పని లేదు. దాని గురించి మీ ఇద్దరేం ఎక్కువ టెన్షన్ అయ్యే పని లేదు. ఓకే, వస్తాను. ఇది కొంచెం ఇటు కట్ చేసేయండి, ఓకేనా? ఓకే, తీసుకోండి. ఏదైనా అంటుంటారు, లేదంటే వెనకాల మాట్లాడుతుంటారు. సో దీనివల్ల నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అసలుకే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. మినీ ఏమైనా తప్పు చేస్తే అది నా పైకే వస్తుంది. మినీని ప్రాజెక్ట్గా చూడొద్దు. ఒకరి మాటలు విని తనని ఏం చెయ్యవద్దు. తన నీకు అసైన్మెంట్ కాదు. ఇంట్లో వాళ్ళెవరికి నేనంటే నచ్చదు. ఈ అమ్మాయికి ఎప్పుడు పనే లోకం అనుకుంటారు. మా కజిన్ పెళ్ళికి నేను స్టైలిష్ చేయడానికి ఒప్పుకోలేదని నన్ను కజిన్ గ్రూప్ నుంచే డిలీట్ చేస్తారు. ఏం చేద్దాం? ఆ తర్వాత ఏ ఫ్యామిలీ ఫంక్షన్లోనే నేను కలుసుకోవాలనుకోలేదు. అందరు అనుకుంటున్నారు మినీ వల్ల నువ్వు డెవలప్ అవుతున్నావు అనేసి. దే డోంట్ మ్యాటర్. సొసైటీలో సింగిల్ మదర్ గురించి ఏమేమో అంటున్నారు. అయితే నువ్వు సింగిల్ మాసి. సింగిల్ పిన్ని, నైస్ వర్డ్. అయితే మినీ చాలా లక్కీ. నాకు ఇలాంటి పిన్ని ఉండిందంటే నేను ఫ్రేమ్ ముందు ఫ్లాంట్ చేసుకుంటాను. బస్ అంతే. వ్యాలిడేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాఫీ. అరే బాయ్. హాయ్, వాట్సాప్. ఈరోజు ఏమీ లేదు నా దగ్గర. ఏమైంది? పార్టీయా? ఇది బాగుంది చూడు. ఇది బోరింగ్, ఇది నాకు చాలదు. నా దగ్గర ఉండేవన్నీ బ్యాడ్ డేటెడ్. ఎందుకు ఇంత సాడ్గా ఉన్నావు? అకేషన్ ఏంటి? అందరు నా సాయి చూసి నవ్వబోతారు, ఎందుకంటే నేను జోకర్లా ఉండబోతాను. అందరంటే ఎవరు? స్కూల్లో ఫ్యాషన్ షో పేరు ఇచ్చేసా. ఏం చేసేది పిన్ని? స్కూల్ ఫ్యాషన్ షోనా? మంచి విషయమే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫ్యాషన్ షో అంటే నాకు చాలా ఇష్టం, కానీ ప్రిన్సిపల్ చాలా తిట్టారు. కానీ పిన్ని, నేను ఏ డ్రెస్ వేసుకునేది? ఓకే, వి ఫిగర్ ఇట్ అవుట్. ఆ రోజు సుమన్ వస్తాడు పిన్ని. సుమన్? ఆ అబ్బాయా? స్కూల్ బయట చూసావు కదా. స్కూల్లో బ్యాండ్లో పాట పాడుతున్నాడు. నాకే ఛాన్సు లేదు పిన్ని. హాలీవుడ్ లో ఉంటాడే, రాయన్ గాస్లింగా ఏంటి? పెద్ద పెద్ద స్టార్లందరికీ తెలుసా నేను ఈ లోకంలో ఉన్నానని? ఈ అబ్బాయికి తెలుసు. పిన్ని, నేనేం వేసుకున్నాను చెప్పు. అరే, నీ ప్రాణాలతోనే ఉన్నా కదా. స్టైలిస్టే కదా నేను. మా అక్క కూతుర్ని నేను ఫ్యాషన్ షోకి రెడీ చేయలేకపోతే ఎలాగా? చూసుకుందాం పదా. ఇది కూడా మీరు ఇల్లుదా? సిగ్గుపడకుండా బాగా తిను. ఇదిగో నీకోసరం లెగ్ పీస్. ఈ రోజు కూడా మీరు తాగే వస్తున్నారా? పొద్దునేగా కంట్రోల్ పడవచ్చుగా. నేనేం చేసేది? బలవంతంగా తాగిచ్చేశారు, తెలియకుండా తాగేశాను. నువ్వేనా పసిబిడనా? నిన్ను బలవంతం చేసేదానికి ఎలాగా ఫ్రెండ్స్ అందరూ నీకు ఇచ్చినారు, నువ్వు అది పాలంటే తాగిస్తున్నావా? అలాగంతా ఎక్కడ జరుగుతుంది? నేను చెప్పాను కదా ఒకటే తాగానని. ఒక్కసారే నేను తాగనని చెప్పాను. లస్సీ అయితే తాగుతానని చెప్పాను. చూడు, సచ్చిపోన నీ నాన్న మీద ప్రామిస్ చేసి చెప్పు, దీని వెనక నువ్వు తాగవా? మీ గొడవని రికార్డ్ చేసి యూట్యూబ్లో వేస్తే బాగా వైరల్ అవుతుంది.
ఆ, వైరల్ అయిందా? దానికి నేనేం చేశాను? నేను నిండసారి చూస్తానే ఉండాను. తిత్తిలి వచ్చించి రానాకి ఇంట్రొడ్యూస్ చేయాలని. ఆ? తిత్తిలి, ఇదే రానక్, నా కజిన్ బ్రదర్. తిత్తిలి, నా తమ్ముడు ఉన్నాను కదా, అబ్రాడ్ వెళ్ళి చదివేసి వచ్చినాడు. వాడు చదువంటే కంప్లీట్ చేసి ఇక్కడ వచ్చి బిజినెస్ చేయపోతాడు. రానక్, నీకు ఒకటి తెలుసునా? తిత్తిలి ఎంత అంతంగా ఉందో దానికి మీద టాలెంట్ ఉంది. అది మాత్రం కాదు, డిజైనర్. నీకు ఒక విషయం తెలుసునా? నా తమ్ముడు ఫేస్బుక్ లో అది ఏంటో చెప్తురుగా, డిజైన్ అలాగా. చెప్పండి. ఏంటది? ఒక డిజిటల్ మార్కెటింగ్ లో ఒక స్టార్టప్. వాడు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పక్కన ఏదో ఒక స్ట్రీట్ ఉంటుంది కదా, ఒక చిన్న ఫ్లాట్ పెట్టున్నాడు. తెలుసా నీకు? ఇన్స్టాగ్రామ్ లో ఎలా రీచ్ అవ్వాలో ఒక టిప్ ఇచ్చేదా మీకు? నోర్ము, ఏం మాట్లాడుతున్నావు? పర్వాలేదు. మీరు వాళ్ళతోడు ఫార్మల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఒక విషయం తెలుసా తితిలి? నా అమ్మ ఎప్పుడు చూడండి నన్ను నిండా టార్చర్ చేశారు. అది ఏందో నా తమ్ముడు పెళ్లి కూడా చెయ్యాలని చెప్తున్నారు. నేను కూడా చెప్తాను వాడికి, ఒక అమ్మాయిని తీసుకోరారా అని. పాత మనసులు కాదా, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకై వాళ్ళనే వాళ్ళ పార్ట్నర్స్ ని వెతుకుని వస్తున్నారు. దాని తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అందుకేనా ఈరోజు ఇన్విటేషన్? నాకు నో టెన్షన్, నాకు ఫ్రీగా బిర్యానీ దొరుకుతుంది. నేను వెళ్ళి లడ్డు తీసుకొస్తాను, నువ్వు తింటావా? లేదు, అలాంటి మాటలు ఏం లేవు. ప్లీజ్ డోంట్ మైండ్. లేదు, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. యాక్చువల్లీ నేను సొంతంగా ఒక లేబుల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ అవసరం ఉంటుందేమో. ష్యూర్, ఎనీ టైమ్. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అమ్మని చాలా మిస్ అవుతున్నాను. ఓకే, అక్క గురించి నాకు ఏ టెన్షన్ లేదు. షీస్ ఎ ఫైటర్. నీకు తెలుసా, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇంజెక్షన్కి వెళ్ళినప్పుడు నేను చాలా గట్టిగా ఏడ్చేదాన్ని. చాలా భయం. కానీ అక్క అస్సలు ఏడ్చేది కాదు. అందరూ తనని చాలా బ్రేవ్ గర్ల్ అని చెప్పేవాళ్ళు. నాకు చాలా కోపం వచ్చేది. మీరేం చెప్పినా రోనా చాలా మంచివాడు. ఇదెలా వచ్చింది? తెలియనట్టు నటించొద్దు పిన్ని. ఇంపాసిబుల్. దీప్ ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ట్రస్ట్ ఇష్యూ ఇచ్చేశాడు. వేరే ఏ రిలేషన్షిప్ అయినా నాకు చాలా ఇంపాసిబుల్. నేను ఇక్కడ సింగిల్గా హ్యాపీగా ఉండేది నీకు నచ్చలేదా? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే ట్రై చేసి చూడొచ్చు కదా. ఏం చెప్పావు? ట్రై చేసి చూద్దామన్నా? ఇదే లాంగ్వేజ్? పిన్ని, మీ ఎక్స్ని తీసివేయండి. మార్కెట్లో కొత్త పీస్ వచ్చింది, పేరు రోనో. చాలా అతిగా మాట్లాడుతున్నావు. చెంప పగులుతుంది చూడు. నేను అన్నీ ఓర్చుకుని వింటున్నాను. మీ అమ్మ అస్సలు ఒప్పుకోదు. నేనే నీ చెడగొట్టా అని చెప్తుంది.